Hi my beautiful ladies, welcome to SRK Telugu Beauty Tips. మీ అందరినీ ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను అంటే నోవెట్ సి క్రీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. బిటామెథసిన్ ఇంకా అలాగే క్రియోక్వినాల్ బీపీ క్రీమ్ అన్నమాట. అయితే ఇది రాసుకోగానే తెల్లగా అయిపోతారా, అలాగే ఇది వాడిన తర్వాత కంటిన్యూ చేయాలా లేదంటే ఇది వాడేసిన తర్వాత మొహం ఇంకా పాడైపోతుందా, ఇలా చాలా క్వరీస్ ఉన్నాయి కదా. సో ఇది ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఫేస్ కి వాడచ్చా వాడకూడదా, దేనికి యూజ్ చేస్తారు, ఇవాళ బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దగ్గర డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బెట్నోవెట్ క్రీమ్ సి క్రీమ్ ఇది మనకి ఎలా పనిచేస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఇచ్చింగ్, ర్యాషెస్ ఇంకా అలాగే చిన్న చిన్న దద్దుర్లు వచ్చేటప్పుడు మనకి ఒంటి మీద ఎక్కడైనా దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన దద్దుర్లు ఇలాంటివన్నీ కూడా అయినప్పుడు దీన్ని అయితే డాక్టర్, ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సజెస్ట్ చేస్తారండి. అంతేగాని ఇది ఫేస్ కి డైరెక్ట్ గా తెల్లగా అవడానికి మటుకు ఉపయోగించకూడదు. ఫేస్ తెల్లగా రావడానికి మొహం అంతా అప్లై చేయడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. అలా చేయడం వల్ల ఏంటంటే అప్పుడప్పటికి మంచి రిజల్ట్ వస్తుంది, కానీ ఆ తర్వాత ఫేస్ ఇంకా పాడైపోవడం అనేది జరుగుతుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి మంచి రిజల్ట్ ఎందుకు వస్తుంది అని అంటే ఇందులో స్టెరాయిడ్ ఉంటుంది. సో స్టెరాయిడ్స్ ఉండడం వల్ల మనకి ఇది అప్లై చేసుకున్నంత కాలం బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనం మధ్యలోనే ఆపేసిన వెంటనే మనకి ఫేస్ అనేది మెల్లమెల్లగా పాడైపోవడం అనేది జరుగుతుంది. ఇది ఒకవేళ ఫిజిషియన్ మనకి ఫేస్ మీద అప్లై చేసుకోమంటే అప్పుడు అప్లై చేయొచ్చు, అది కూడా కొన్ని కండిషన్స్ మేరకు. ఇంకా 12 years లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాడడానికి వీల్లేదు. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ఇది యూజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు ఫీడింగ్ లాక్టేటింగ్ మదర్ అనుకోండి, సో అలాంటప్పుడు కూడా దీని అయితే అప్లై చేయకూడదనే చెప్తారు చాలా వరకు. ఇచ్చింగ్, ర్యాషెస్ పైన అంతా కూడా దద్దుర్లాగా వచ్చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ క్రీమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి ఇది ఎంతకు వచ్చింది, ఎన్ని రోజుల వరకు ఉంటుంది, దీంట్లో ఎంత కంటెంట్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. కంటెంట్కి వచ్చేటప్పటికి 30 grams ఆఫ్ ప్యాక్ అండి. ఇది 64 rupees అనమాట. మనకి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి 2 years వరకు దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన దద్దుర్లు ఇంకా అలాగే ర్యాషెస్, రెడ్నెస్, ఇచ్చింగ్, ఇరిటేషన్ ఉండేటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీకు బాడీ మీద ఎక్కడైనా ఇది అప్లై చేసుకోవచ్చు. ఫేస్ మీద కూడా కొన్ని కండిషన్స్లోనే అప్లై చేసుకోవాలి. అది కూడాను డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేసిన టైం లిమిట్లోనే మనం అప్లై చేయాలి. కేవలం 14 రోజుల్లోనే తగ్గిస్తుంది. 14 రోజులకు మించి మనం ఇది వాడకూడదు అని చెప్తారు ఏ డాక్టర్లు అయినా కూడా. సో ఇప్పుడు మనము ఇది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ప్యాక్ ఓపెన్ చేస్తే మనకి నేను ఇదివరకట్లో మీకు డైప్రోబేట్ ఆర్డీ గురించి చెప్పాను కదా, సేమ్ అదే క్రీమ్ లాగా ఇది కూడా పనిచేస్తుంది. ఈ రకంగాను ట్యూబ్ అయితే ఉంటుందన్నమాట. పైన మనకి ఒక చిన్న సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఈ రకంగాను సీల్ అయితే ఉండాలి. ఈ సీల్ ని క్యాప్ రివర్స్ చేసి మనము గట్టిగా అణిచిపెట్టినట్లయితే ఓపెన్ అయిపోతుంది. అంతేగాని పిన్నిస్తో కానీ లేదా దేంతోనైనా మనం మెటల్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి తీయకూడదు. ఇలానే ఓపెన్ చేయమని చెప్తూ ఉంటారు ఫిజిషియన్స్. అండ్ అలాగే ఇది అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకున్న తర్వాత గట్టిగానైతే మూత పెట్టేసి డ్రై అండ్ కూల్ ప్లేస్ లోనైతే స్టోర్ చేసుకోవాలి. ఎండకి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవ్వకూడదు. మళ్ళీ ఇంకొక మాట, ఇది కేవలము నైట్ టైమ్స్ మాత్రమే అప్లై చేయవలసింది. అయితే మరి ర్యాషెస్ వచ్చిన వాళ్ళు, ఒంటి మీద ర్యాషెస్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు డైరెక్ట్ గా సన్లైట్ లోకి వెళ్ళి ఎక్కువసేపు ఉన్నట్లయితే దీనివల్ల రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి కాస్త ఆ దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన దద్దుర్లు కావచ్చు, లేదంటే ఇంకా దేని వల్ల వచ్చిన దద్దుర్లు మీకు ఇంకొంచెం అక్కడ రెడ్నెస్, ఇచ్చినెస్, మండడం ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అది మీరు చెవు వెనకతలు కానీ లేదంటే ఇక్కడ మెడ కింద కానీ చేసుకోవాలి. కానీ దీన్ని మటుకు డైరెక్ట్ గా ఫేస్ దగ్గరలోకి అయితే చేయకండి. మీరు ఇంకా హ్యాండ్ మీద అప్లై చేసి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే, చల్లగా అనిపిస్తే ఇది మీకు పడుతుందని అర్థం అనమాట. ప్రతి ఒక్కరికి పడుతుంది, యూజ్ చేయొచ్చు. కాకపోతే చెప్పాను కదా, తెల్లగా వస్తారని చెప్పేసి ఇలాంటివి మటుకు ఫేస్ కి మటుకు అప్లై చేస్తే తర్వాత ఇబ్బందుల పాలు అవ్వడం అనేది ఖాయం. నేను ప్రతి వీడియోలో కూడాను చెప్తున్నాను కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. కేవలం మీ పేరు చూసో లేదంటే పైన ఇచ్చిన థంబ్నైల్ చూసో మీరు వెళ్ళి ఇలాంటివి కొనేసి వాడేసి ఆ తర్వాత మా ఫేస్ పాడైపోయిందండి, మాకు ఇలాగ అయిపోయిందండి అని మటుకు కామెంట్స్ పెట్టకండి. అందుకే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడమని చెప్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం దీని గురించి. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎందుకు వాడకూడదు అని అంటే దీనివల్ల అంటే మీకు పొట్ట మీద ఏదైనా అలర్జిక్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు దాని మీద రాస్తే కడుపులో ఉన్న బేబీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వద్దని చెప్తారు. అలాగే లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు ఫీడింగ్ కాబట్టి వాళ్ళని దగ్గరికి తీసుకోవడం తప్పనిసరి. అలా తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమైనా అంటితే వాళ్ళకి ఇమీడియట్ గా అక్కడ పొక్కులు కానీ ర్యాషెస్ కానీ రావడం అనేది ఖాయం అనమాట. అందుకే వద్దని చెప్తారు. సో దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఈ రోజు వీడియోలో మనం చెప్పుకోబోయే ఒక చక్కటి లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అంటే దేవుడు ఈ ఆడవాళ్ళకి ఈ కష్టాలు ఇలా పెట్టేస్తాడేమో మరి నాకైతే అర్థం కావట్లేదు. కొంతమందికి ఏంటంటే ఎంత బాగా జరుగుతుందో ఆడవాళ్ళకే కొంతమందికి చాలా బాగా జరుగుతుంది. పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని పూజిస్తారు, ఆరాధిస్తారు.
మరికొంతమందికి ఏంటంటే వాళ్ళు ఎంత మంచి పని చేయనివ్వండి, ఎంత బాగా ఉండనివ్వండి, వాళ్ళకి ఎప్పుడు చెడ్డ పేరే వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని తిడుతూనే ఉంటారు. అదేంటో కర్మ అనుకోవాలి. సో ఇక్కడ ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీలో ఏంటంటే అబ్బాయి మంచోడు, అమ్మాయి మంచిది, పేరెంట్స్ కూడా చాలా మంచోళ్ళు, ఇద్దరు కూడా చాలా కూడా సపోర్ట్ చేశారు. ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రియల్గా జరిగిన లవ్ ఇన్సిడెంట్స్ అవి స్టోరీస్ కింద నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అని అంటే టీనేజ్ పిల్లలకి అవగాహన కల్పించడం కోసం, అవేర్నెస్ పెంచడం కోసం ఈ వీడియోస్ని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఈ లవ్ స్టోరీస్ని అయితే మీకు చెప్తున్నాను. అయితే ఒక అమ్మాయి ఉంది, అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు, అమ్మాయి కూడా చాలా బాగా చదువుతుంది. ఇద్దరు కూడా మంచిగా టాపర్స్ అనమాట. తను వేరే కాలేజు, ఈ అబ్బాయి కూడా వేరే కాలేజు. ఒక ఫేర్లోని ఇద్దరు కలవడం అనేది జరిగింది. కాలేజ్ ఫేర్స్ ఉంటాయి కదా, ఆ ఫేర్లోని ఇద్దరు కలవడం అనేది జరిగింది. సో ఒక గ్రూప్ గాను వాళ్ళు ఏంటంటే అక్కడ ఏదో సంథింగ్ చేశారు ఈవెంట్. ఆ ఈవెంట్ తర్వాత వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఎందుకంటే చదువు పరంగా ఇద్దరు కూడా బాగా క్లోజ్ అయ్యారు. అండ్ అలాగే నెంబర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు రిలేషన్ కూడా చాలా హెల్దీగానైతే నడిచింది. చాలా వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ అలాగే ఎటువంటి గలీజ్ పనులు లేవన్నమాట. చాలా బాగుంది. ఆ తర్వాత ఏంటంటే కొంతకాలానికి వాళ్ళు జాబ్ హోల్డర్స్ అయిపోయారు. ఇద్దరు కూడా మంచిగా జాబ్ సంపాదించారు, జాబ్స్ వచ్చాయో, సెటిల్ అయిపోయారు. మెల్లమెల్లగా వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా పెరిగింది. అండ్ అది లవ్లోకి అయితే దారితీసింది. కొన్నాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. చేసిన తర్వాత ఇంకా దిస్ ఈజ్ ద టైం అని చెప్పేసి మ్యారేజ్కి రెడీ అయితే అయిపోయారు అనమాట. వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి చెప్పి ఒప్పించారు. చక్కగా ఒప్పుకున్నారు. అంతా బాగా సవ్యంగా జరుగుతుంది. పెళ్లి కూడా అయిపోయిందండి. పెళ్లి అయిపోయిన 1 monthకి అబ్బాయికి క్యాన్సర్ అని తేలింది. సో విధి వ్రాత అంటారు కదా, ఆ విధి వ్రాతని ఎవరు కూడా మార్చలేరు, ఎవరు ఏం చేయలేరు. అలాగే ఒక 6 monthsలోగా తను చనిపోవడం అనేది కూడా జరిగింది. అంటే అది క్యాన్సర్ లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళకి తెలిసింది. సో దానికి ఎటువంటి మెడిసిన్స్ కానీ లేదంటే క్యూర్ చేయించుకోవడానికి కూడాను వాళ్ళు నో అని చెప్పేశారనమాట. ఇంకా బతికినప్పుడు మనం ఆ పేషెంట్ని ఇంకా ఇబ్బంది పాలు చేయడం అవుతుంది, సో వద్దు అని చెప్పేస్తే అక్కడితో వాళ్ళు అన్ని ఆపేసి ఒక 6 months తర్వాత అబ్బాయి ఏంటంటే ప్రతిరోజు నరకం అయితే చూశారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడాను నరకం చూసిన తర్వాత చనిపోవడం అనేది జరిగిందనమాట. చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే అవతల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా చేంజ్ అయిపోతారండి. అబ్బాయి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అబ్బాయి చనిపోయిన తర్వాత కంప్లీట్గా వీళ్ళకి విరుద్ధం అయిపోయి ఎనిమిస్ అయిపోతారు ఏకంగాను. ఏంటంటే ఈ అమ్మాయి వచ్చే అబ్బాయిని మింగేసింది అన్నట్టుగా చూస్తారు, కానీ అబ్బాయి రాతలో అలా ఉంది అని వాళ్ళు అనుకోరు అనమాట. సో అలా అమ్మాయిని చాలా బాధలు పెట్టి ఇంకా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటే తనేమో మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసింది. చదువుకుంది, జాబ్ హోల్డర్ కాబట్టి. అదే చదువుకోలేదు, ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. అటు అమ్మ నాన్న కూడా రానివ్వకపోతే. సో అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగింది అని అంటే వాళ్ళు అలా చూస్తూ ఆ అమ్మాయికి పెళ్లి చేయకుండా అలా ఇంట్లో పెట్టి ఉంచుకోలేరు. అదో పెద్ద తలకాయ నొప్పి వాళ్ళకి. బయట వాళ్ళు ఎవరో ఏదో అంటారని ఆలోచిస్తారు, కానీ ఇంట్లో పిల్ల మనసులో ఏంటుంది, ఏం చేయిద్దామని ఒక్క క్షణం కూడా ఆలోచించరండి. ముందు పేరెంట్స్ కూడా మారాలి. కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇమీడియట్గా పెళ్లి చేసేయాలి, మళ్ళీ పెళ్లి చేసేయాలి. అమ్మాయికి పెళ్లి చేసేస్తే సుఖంగా ఉండిపోతుంది. ఆలోచించండి, ఇప్పుడిప్పుడే అంత పెద్ద ఘట్టం నుంచి బయటపడింది, మళ్ళీ వెంటనే ఎందులో ఎవరో ఒక కుటుంబంలోకి తోసేయాలి, జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసేస్తే వీళ్ళు ఫ్రీ అయిపోతారు. వెనకాతల ఇంకెవరు లేరు, వెనకాతల ఒక బ్రదర్ ఒక్కడే ఉన్నాడు, వాడికి పెళ్లి చేసేయాలి. మళ్ళీ వాళ్ళు ఎవరైనా వస్తే అవతల నుంచి అమ్మాయి వస్తే ఈ అమ్మాయిని సరిగ్గా చూడు, అదే బుర్రలో పెట్టుకుంటారు. కానీ కొంచెం మంచి జాబ్లోనే తను సెటిల్ అయిపోయి తను ఏంటనుకుంటుందో అవన్నీ కూడా చేయిద్దామా అని మటుకు ఆలోచించండి. సో వెంటనే తీసుకొచ్చి అవతల వాడు ఎలాంటి వాడు ఏంటి అని అనవసరం అనమాట. అవతల వాళ్ళు ఏంటంటే ఈ విషయాలన్నీ తెలిసి ఓకే మీ అమ్మాయి అంటే మాకు చాలా ఇష్టం, పర్వాలేదు, మీ అమ్మాయికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము అన్ని కవర్ చేసేస్తాము, మేము బాగా చూసుకుంటాము అని చెప్తే చాలన్నమాట. అంటే అవతల వాళ్ళు డబ్బు చూసి వస్తున్నారు, అది కూడా గ్రహించుకోకుండా పిల్లనేమో ఇచ్చేశారు. ఇస్తే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు డబ్బు మనుషులు ఏం చేస్తారు, ఎంతసేపు పీక్కు తింటారు. అదే జరిగింది. పీకు తిన్నారు. ఎన్నో రకాలుగా అవతల అబ్బాయి కూడా మంచివాడు కాదు, ఆ అబ్బాయి కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఈ అమ్మాయి ఏంటంటే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది అనమాట. రాటు దేరిపోతారు కదా, అలా అయిపోతారు పిల్లలు. ఎప్పుడైతే ఆ రాటు దేరిపోవడం అనేది జరుగుతుందో ఇంకా సమాజం కాదు కదా, ఎవరిని పట్టించుకోరు, మిమ్మల్ని కూడా పట్టించుకోరు, గుర్తుపెట్టుకోండి. సో అదే జరిగింది. ఆఖరికి ఇది కూడా పెళ్లి పెట్టకలేపింది. అవసరమా చెప్పండి? చక్కగా ఏదో ఒక పెళ్లి అయ్యింది, అంతటితో అక్కడ ఆ ఘట్టం ముగిసిపోయినప్పుడు చక్కగా అమ్మాయికి నచ్చినట్టు ఉండనివ్వండి. ఎందుకు అంత టైం ఇవ్వకుండా అంతలాగా మీరు వెంటనే చేయవలసిన అవసరం ఉండదు. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దేవుడు అన్నిటికీ మనకి హ్యాపీనెస్ ఇస్తున్నాడు అని అంటే ఎక్కడో దగ్గర మనకి సాడ్ కూడా ఉంటుంది. ఆ సాడ్ దాటితే మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది. ఇదంతా ఒక సైకిల్ అనమాట. మనకేంటంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అంతేగాని ఎప్పుడు ఒకేలాగా వెళ్ళిపోవడానికి ఇదేం సినిమా కాదు, జీవితం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు మీ జీవితంలోని ఎటువంటి కష్టాలు వచ్చినా కూడాను ముందుకు వెళ్ళడం, వాటిని ఎలా అధిగమించాలో అనేది నేర్చుకోండి. స్ట్రాంగ్ గా అయితే ఉండండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.